శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమరిచంద్ర గారు. నమస్కారం అజయబాబు గారు. ఈరోజు మన ఫ్లాష్ బ్యాగ్లో చక్రి గారి గురించి మాట్లాడుకున్నాను. చక్రి మ్యూజిక్ చక్రధర్ జిల్లా చక్రధర్ జిల్లా ఇంటి పేరు జిల్లా. ఓకే, ఆయన గురించి చెప్పాలండి ఒకసారి. ఎందుకంటేనండి బొద్దుగా ఉండే మనుషులందరూ కూడా మంచివాళ్ళని ఒక నానుడు విన్నాను నేను. లావుగా ఉండే మనుషులు అంటే మనస్తత్వం, వాళ్ళు చాలా సున్నితమైన మనస్తత్వంతో ఉంటారని విన్నాను నేను. చాలా అనుభవంలో కూడా చూశాను నేను. అలాగే అంతటి సౌమ్యమూర్తి ఈయన. ఎదటవాడు సంప్రదాయబద్ధంగా పెరిగినవాడు, ఇంట్లో ఏ పద్ధతుల్లో పెరిగినవాడు చక్రి. ఎంచేతంటే చాలా పేద కుటుంబం వాళ్ళది. చక్రి గారి విషయంలో ఒక గొప్ప విషయం ఉందండి. ఎవరైనా సరే ఈ మ్యూజిక్ డైరెక్టరు మ్యూజిషియన్స్ కావాలని చెప్పేసి వాళ్ళ ఒకరి ద్వారా కవర్ చేస్తారు, ఆర్గనైజర్ ద్వారా. ఇలా వాళ్ళకి ప్రోగ్రామ్ చెప్పు, వీళ్ళు కావాలని చెప్పి. ఈవెంట్ కాదు, రికార్డింగ్ కూడా. రికార్డింగ్ కూడా ఒక ఆర్గనైజర్ ఉంటాడు, అతను పిలుస్తారు. కానీ చక్రి గారి విషయంలో మ్యూజిషియన్సే వచ్చి మాకు అవకాశం లేదా అని అడిగిన ఒకే ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ చక్రి. అంత మంచివాడంట. ఇది తమని చెప్పాడు, నేను చెప్పడం కాదు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ లేదు ఇప్పుడు, ఆయన వాయించాడంట చాలా కాలం. ఎవరో ఏ మ్యూజిక్ డైరెక్టర్ని అడగరు, కానీ మీకు కావాలని మీరు డబ్బులు ఇస్తారా ఇవ్వరా అనేది ఇమ్మెటీరియల్, మీకు వాయిస్తాం మేము అని చక్రి గారిని గురించి అంత మంచిగా చెప్పినవాడు తమన్ గారు. అంత సౌమ్యమూర్తి. ఎవరన్నా కష్టంలో ఉంటే చూడలేడు. ఇలాంటి వాడికి కష్టాలు వచ్చినాయి, అది చెప్తాను నేను తర్వాత. ఏం కష్టాలు వచ్చినాయో చెప్తాను. కాకపోతే ఏంటంటే ఆయన కొంచెం ఆహారం బాగా తింటాడేమో, కొంచెం ఒళ్ళు కంట్రోల్ చేసుకోలేరు ఆయన. అది ఒకటండి, ఫుడ్ వల్ల వస్తుందా లేకపోతే బై జెనెటిక్ గా కూడా ఉంటది? జెనెటిక్ ఉంటుందండి, జెనెటిక్ వల్ల లోపమే అది. తర్వాత వచ్చినప్పుడల్లా ఏమైపోయిందంటేనండి, అంత మంచి గాయకుడు అండి ఆయన. మీకు గుర్తుంటే జగమంత కుటుంబం నాది మ్యూజిక్ డైరెక్టర్ ఈయనే. పాడిందేమో మరో మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ. తను పాడగలిగి ఉండి మరో మ్యూజిక్ డైరెక్టర్ అంటే నాకంటే బెటర్గా ఉండే వాయిస్ శ్రీదని గ్రహించిన మరో మ్యూజిక్ డైరెక్టర్. అంత సౌమ్యుడు, అంత విశాల హృదయం ఎవరికి ఉంటుంది ఇంకో మ్యూజిక్ డైరెక్టర్కి? ఏ మ్యూజిక్ డైరెక్టర్ తనే పవన్ కళ్యాణ్. దాదాపుగా మొత్తం కెరీర్లో 150 పాటలు పాడాడు ఈయన. మంచి హిట్స్ ఉన్నాయండి, మంచి హిట్స్ ఉన్నాయి, చాలా మంచి హిట్స్. నంది అవార్డు వచ్చిందండి సత్యంలో. మంచి హిట్స్. ఓ మగువ నీ కోసం ఏదో ఉంది కదా, సత్యం సినిమా నంది అవార్డు విన్నాడు. సింహ సినిమాకి నంది అవార్డు మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చింది. ఇంతటి క్రెడిట్ ఉన్నాయి. ఎందుకంటే తర్వాత ఛాలెంజింగ్ గా తీసుకున్నాడండి ఇది. ముందు ఎవరో గుర్తించలేదు. ఒక రకంగా పూరి గారు ఈయన కాంబినేషన్ చెప్తా, అది పూరి తర్వాత వస్తా. ఏమండి, పూరిలో 2 కోణాలతో చూశాడు చక్రి. పూరినే తన గాడ్ ఫాదర్ కింద అనుకున్నాడు చక్రి. అలాంటి పూరి ఒకసారి ఇబ్బంది పెడితే దాన్ని భరించి ఏడుపుతో సరిపెట్టుకున్నాడు తప్ప ఆయన్ని అపార్థం చేసుకోలే. అంతటి మంచివాడు. ఇక చక్రధర్ జిల్లా ఇంటి పేరండి, మరి జిల్లా అనుకుంటారేమో మరి. ఏమండి, ఈయన వరంగల్ జిల్లా మహబూబాద్ దగ్గర కంబాలపల్లిలో జన్మించాడు. తండ్రి వెంకటనారాయణ బుర్రకథలు చెప్తూ ఉంటాడు, బుర్రకథలు రాస్తూ ఉంటాడు. తర్వాత నేను చక్రి గారి గురించి చెప్పడం మర్చిపోయాను, గాయకుడు, రచయిత కూడా, లిరిసిస్ట్, గాయకుడు కూడా. 150 పాటలు పాడని చెప్పాడు కదా మొత్తం. అంటే అచ్చే కాలంలో రాయటం తక్కువ అనుకుంటా కదా, రాయటం ఎక్కువ పాటలు రాయలేదంటే ఆయన రాయటం తెలుసుంటేనండి మ్యూజిక్ డైరెక్టర్కి చాలా సౌలభ్యం ఎక్కువ. అవును, ఏదన్నా పదం పడలేదనుకోండి జూన్కి తనే మార్చుకోగలుగుతా. అది ఆ అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ అందరికీ ఉండదు, చక్రి గారికి ఎక్కువ ఉంది కొంచెం. ఏమండి, ఆయన రాశాడు, ఆయన ఏం రాశాడో కూడా చెప్తాను నేను. ఒక పెద్ద స్టార్కే రాశాడు ఆయన కొన్ని పాటలు, అది తర్వాత చెప్తా. ఏమండి, ఈ చిన్నప్పుడు ఈయన బుర్రకథలు చెప్తారు కదా వెంకటనారాయణ గారు. తల్లి విద్యావతి అని చెప్పాను కదా, వెంకటనారాయణ గారు తమ్ముడు ఒక చెల్లి కూడా ఉన్నారు వాళ్ళకి.
అవును. వీళ్ళ పిల్లలకి. ఆ తమ్ముడు అంటే మహిత్ నారాయణ, అవును. ఆయన ఇప్పుడు ఉన్నారు live లో. హ్యాండిక్యాప్డ్. పాపం ఆయనకి స్టూడియో పెట్టారు ఆయన. స్టూడియో పెట్టారు. కరెక్ట్. ఇప్పుడు చక్ర పేరు మీద స్టూడియో పెట్టారు. అవునవును. ఆయన ఈ రైటింగ్ వెల్. అవును. ఇది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. రైట్. ఫ్యామిలీ అయిపోయిన తర్వాత ఇప్పుడు చక్రి గారు ఏం చేశారంటే ఆయన 10వ తరగతి వరకు కంబాలపల్లిలో చదివేశాడు. ఎక్కడ మహబూబాబాద్ దగ్గర కంబాలపల్లిలో చదివేశాడు. ఇంటర్ నుంచి డిగ్రీ వరకు మహబూబాబాద్లో చదివాడు ఆయన. ఇంటర్ నుంచి డిగ్రీ వరకు ఈ చదివేటప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు ఏం చేసేవాడంటే ఈయన ఈ డోలకులు అవి ఉంటాయి కదా, ఈ మన బుర్రకథలు చెప్పే ఇది డోలకులు అవి వాయిస్తూ కూర్చునేవాడు. తండ్రి ఏం పాడుతాడు పాడుతూ ఉండేవాడు. ఓకే. తల్లి కూడా గాయనే, ఆవిడ కూడా తెలుసు, మ్యూజిక్ తెలుసు. సో చక్రికి ప్రాథమిక గురువులు ఎవరంటే తల్లిదండ్రులు. ఓకే. ఇది మనం తెలుసుకోవాలి. అంటే సంగీతం ఎక్కడి నుంచి పుడుతుంది వీళ్ళకి? ఏదో ఒకటి లేనిదే రాదండి అది. అవును. ఆ వాసన అంటాలి. అవును. అంచేత ఆయనే రాసి, తండ్రి రాసి ట్యూన్ చేసుకునేవాడు ఆయన ఈ బుర్రకథలన్నీ కూడా. అలాగా అలా చేస్తున్న టైంలో ఇక్కడ చదువుతున్నప్పుడు చదువు కోసమే అని వెళ్ళాలి ఆయన. కర్ణాటక సంగీతం నేర్చుకున్నాడు. మహబూబాబాద్లో కర్ణాటక సంగీతం నేర్చుకున్నాడు ఇంటర్ డిగ్రీ చదువుతూ. వేస్ట్ చేయలే టైంని. ఓకే. అంటే ఒక సమర్థుడు ఎన్ని పనులైనా చేయగలడని చెప్పడానికి ఒక ఉదాహరణ చక్రి. ఇలా చేస్తుండగా కాలేజీలో ఒక వార్షికోత్సవం వస్తే మ్యూజిక్ చేస్తూ ఉండేవాడు. ఒక పాట రాసి, దేశభక్తి మీద పాట రాసి వార్షికోత్సవంలో పాడి వినిపించాడు ఆయన మ్యూజిక్ చక్రి. అసలు బ్రహ్మాండమైన అప్లాస్ వచ్చింది కాలేజీలో. ఓకే. చక్రి నువ్వు ఇక్కడ కాదురా ఉండాల్సింది ఆయన, నువ్వు మాకు ఈ విలేజ్ల్లోనూ వీటిలోను తర్వాత ఈ ప్రదర్శనలోను ఈ ఎక్కడ పడితే అక్కడ పాడేసి నువ్వు సంగీతాన్ని వేస్ట్ చేసేసుకుంటున్నావు. నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, అక్కడ హైదరాబాద్ వెళ్ళు, అక్కడ ఉంటే ఆ సినిమాల్లో పనికొస్తుంది నీకు, మేము నీ వాయిస్ని స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నాం అని అన్నారు మిత్రులు. వాయిస్ని ఇక్కడ వినాలనుకోవట్లేదు, వెండి తెర మీద థియేటర్లో వింటాం, నువ్వు వెళ్ళరా అన్నారు. పెద్ద లెక్క చేయలేదు. అయిన తర్వాత అప్పుడు ఇతనికి ఏంటంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగం చేయాలని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఉద్యోగం చేయమన్నాడు నాన్న. కానీ నాకు ఒకళ్ళ కింద 9 to 5 జాబ్ చేయటం ఇష్టం లేదు నాన్న అని చెప్పాడు. ఒకళ్ళ దగ్గర చేతులు కట్టుకునేవాడు, ఇండిపెండెంట్గా ఏదో చేస్తాను నేను అని ఒక రెడీమేడ్ షాప్ పెట్టుకుందాం అనుకుని ఆలోచించాడు. రెడీమేడ్ షాప్ ఈజీ కదా, అక్కడ కూర్చోవచ్చు, అది చేసి ఇలాగ ఆలోచించాడు. ఇప్పుడు తన ఇష్టం వచ్చిన పాడుకోవచ్చు, అంటే టైం తన దగ్గర ఉండాలి. ఈ సంగీతానికి తను పాడుకోవడానికి టైం తన దగ్గర ఉండాలి. ఎవరైనా పిలిస్తే వెళ్ళి పాడటానికి, ఈవెంట్ వచ్చింది అనుకోండి, మ్యారేజ్ చక్రి నువ్వు పాడరా అంటే వెళ్ళి పాడటానికి అవకాశం ఉండాలి. ఇదే ఉద్యోగం చేశారనుకోండి పర్మిషన్ అడగాలి. ఇది ఆయన ఆలోచన. అప్పుడు ఆ రెడీమేడ్ షాప్ పెట్టుకుందాం అనుకో చూస్తే దానికి ఇన్వెస్ట్మెంట్లు అవి కుదరల. అది ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్ అయ్యేటప్పటికి ఏంటి ఇలా అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? మా నాన్న చెప్పినట్టు ఉద్యోగం చేయాలా? కాదు, ఈ ఫ్రెండ్స్ చెప్పిందే కరెక్ట్, హైదరాబాద్ వెళ్ళడమే కరెక్ట్, నాకు తెలిసింది అక్కడ చేసుకోవడమే కరెక్ట్ అని చెప్పేసి హైదరాబాద్ బస్సు ఎక్కాడు. ఇక్కడే కదా, అవును పక్కనే కదా, ఎక్కాడు. ఎక్కిన తర్వాత వీళ్ళు ట్రై చేశాడు. ఎవరు రెస్పాన్స్ ఇస్తారు సార్, దానికి ఓపిక కావాలి మనకి. అప్పుడు ఏం చేశాడంటే ఒక 10,000 ఖర్చు పెట్టి ఈ ఆడియో ఇవి ఉంటాయి కదా, ప్రైవేట్ ఆల్బమ్ మ్యూజిక్ ఆల్బమ్స్ చేయడానికి, దానికి పండంటి వెన్నెల అని చెప్పి తనే పాటలు రాసి చల్లగాలి పేరుతో, ఇది పెన్నేమో ఒకటి ఉంది చల్లగాలి అని, పెన్నేమో చల్లగాలి చక్రికి, చల్లగాలి పండంటి వెన్నెలని ఆల్బమ్ తయారు చేశాడు. డబ్బులు రాకపోయినా పేరు మాత్రం బాగా వచ్చింది మ్యూజిక్ దానికి. ఇక్కడ ఉపయోగపడింది. తర్వాత బ్రతుకు తెరువు కావాలిగా, డబ్బుల కోసం ఇంటికి చేయటం ఇష్టం లేదు, 2 ప్రైవేట్ జాబులు చేశాడు ఆయన. ఇన్ ది మీన్ వైల్ ప్రైవేట్ జాబ్ ఎత్తుక్కుని ఎక్కడన్నా, డిగ్రీ అంటే ఎక్కడన్నా ఇస్తారు కదా, ఎక్కడ చేసేది డీటెయిల్స్ తెలియదు, కానీ 2 ప్రైవేట్ జాబులు చేసి మళ్ళీ ఆ డబ్బులు కూడా ఆల్బమ్స్గా ఉపయోగించి 3 సంవత్సరాల కాలంలో మొత్తం 30 ఆల్బమ్స్ చేశాడు. ఆల్బమ్స్తో పాపులర్ అయిపోయాడు. ఏ కుర్రాడు బాగా చేస్తున్నాడే అని ఒక అప్రోర్ వచ్చింది ఇండస్ట్రీలో, హైదరాబాద్ ఇండస్ట్రీలో.
వచ్చిన తర్వాత ఏం చేశారంటే సనా ఆడియో కంపెనీ వాళ్ళని ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కమర్షియల్గా ఆలోచిస్తారు కదా. చిరంజీవి పుట్టినరోజు వచ్చింది, దానికి ఏమనుకున్నారంటే వాళ్ళు పాత పాటలు మిక్స్ చేసి ఒక ఆల్బమ్ తయారు చేయాలనుకున్నారు, మ్యూజిక్ ఆల్బమ్. ఈ చిరంజీవి పాటలనే అదే వాళ్ళు తీసేసి మిక్స్ చేసి ఇవ్వండి అని చెప్పి చక్రి దగ్గరికి వచ్చారు. సార్ నేను చేయను, పాత పాటలు చేసుకోవాల్సిన కర్మ చిరంజీవి గారి మీద నేనే రాసి పాటలు తీస్తా, పాటలు చేస్తా, మ్యూజిక్ ఆల్బమ్ మీకు నచ్చితే చేయించుకోండి లేకపోతే లేదు అన్నాడు. అంత ఆత్మాభిమానంగా ఉండేవాడు. ఓకే. ఎందుకంటే విద్య ఉన్నోడికి ఎప్పుడు కూడానండి ఆ ఇది ఉంటుంది. అవును. విద్య తెలిసినోడికి, తెలియనోడు కంటే మీరు ఏం చెప్తే అది చేస్తామంటారు. అవును. అది కాదు. విద్య ఉన్నప్పుడు మన కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మనం ఫెయిల్ అవ్వచ్చు, వేరే విషయం. అవునవును. మనం చేసినప్పుడు ఫెయిల్ అయ్యొచ్చు, బట్ యూ ట్రై అండ్ ట్రై టిల్ యూ గెట్ సక్సెస్ అనేది ఒక సామెత ఉంది. అలాగా నేనే రాస్తాను చిరంజీవి గారి మీద పాటలు రాసి 8 పాటలు రాసి నేను ఆల్బమ్ చేస్తాను, మీకు ఇష్టమైతే చేయించుకోండి అని చెప్పాడు. వాళ్ళు ఓకే మీకు అలా చేస్తానంటే మాకు అభ్యంతరం ఏముంది అని చెప్పేసి వాళ్ళు చేశారు. అప్పుడే ఈయన పెన్ నేమ్ ఒకటి ఉందని చెప్పాను కదా, చల్లగాలి. ఈయన పెన్ నేమ్ చల్లగాలి. ఆ చల్లగాలి పేరుతోటి 8 పాటలు రాసి తనే ట్యూన్ చేసి చిరంజీవి బర్త్డేకి ఆ మ్యూజిక్ ఆల్బమ్ ప్రజెంట్ చేశాడు. దాంతో అందరికీ ప్రచారం అయిపోయింది చిరంజీవి గారి ఆల్బమ్ తోటి. ఇప్పుడు పూరి గారి దగ్గరికి ఒక స్నేహితుడు తీసుకెళ్ళాడు. అప్పటికి బద్రీ సినిమా చేస్తున్నాడు పూరి. సరే బాచికి సినిమా పని చేయండి అన్నారు ఆయన. ఆ బాచి సినిమా ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయిన తర్వాత ఈ అందరికీ బ్యాడ్ నేమ్ వచ్చేసింది. ఇది ఎఫెక్ట్ ఇచ్చింది వచ్చింది ఎవరికంటే సాంకేతిక నిపుణులకి, టెక్నీషియన్స్కి, ఇంక్లూడింగ్ చక్రి. తర్వాత రెండో పిక్చర్కి ఈయన చక్రిని పెట్టాడు, మళ్ళీ పెట్టకుండా. ఎవరు పూరి గారు గొప్పతనం చూసుకోవాలి. బాచి ఫ్లాప్ అయినా కూడా ఫ్లాప్ అవడానికి అనేకమైన కారణాలు ఉండొచ్చు, కానీ ఏ ఒక్కడో కారణం కాదనేది ఎప్పుడు ఎవరైనా తెలుసుకోవాల్సింది. అలాగే డైరెక్టర్ తెలుసుకుంటారు ముందు. అలాగా తెలుసుకున్న వాళ్ళు పూరి జగన్నాథ్ ఒకడు ఆయన. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా క్వాలిటీకి ఆయన బ్రెయిన్ ఎలా, ఆయన ఎంత టెక్నీషియన్ అనేది ఆలోచిస్తారు తప్ప ఇలాంటివన్నీ కాదు. ఫ్లాపు సక్సెస్లు అని కాదు, తనకే రావచ్చు ఫ్లాపులు రేపు. ఇప్పుడు బాచి తనకి ఫ్లాపేగా, అప్పుడు తననే అనుకోవాలిగా అన్నారు. ఆ తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం పిక్చర్కి ఇడియట్ తర్వాత ట్యూన్ చేసి ఫోన్లో వినిపించాడట. ఫోన్లో వినిపిస్తే చెన్నై చంద్రమా తన్నాన పూరి జగన్నాథ్ నచ్చల, వెళ్ళి నీ ఇంట్లో పెట్టుకో క్యాసెట్ అన్నాడు. ఎవరో పూరి జగన్నాథ్. సర్లే ఆయన అంటాడు. ఈయన ఓపిక ఎక్కువ చక్రి గారికి. ఇచ్చేదంటే గాడ్ ఫాదర్ ఆయన. పూరి జగన్నాథ్ ఎవరు వద్దన్నా కూడా తను పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత చేసి మళ్ళీ వినిపించాడు. వచ్చిన తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ వినిపించిన తర్వాత ఇది బాగుందయ్యా అన్నారు. అదే సూపర్ హిట్ అయింది. ఇలాగా పూరి జగన్నాథ్ గారుతో కంటిన్యూ అవుతున్నారు. 4-5 సినిమాలు చేశారు. చేసిన తర్వాత వాళ్ళిద్దరు కాంబినేషన్కి ఒక కెమిస్ట్రీ వచ్చేసింది. చక్రి పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్ అంటే చాలా హిట్ కాంబినేషన్ అనేది వచ్చేసింది. సినిమాలో హిట్, మ్యూజిక్ హిట్. తర్వాత ఈయన కసిగా చేస్తున్నాడు, ఒక డిఫరెంట్ టెక్నిక్ తోటి చేస్తున్నాడు చక్రి గారు. పాటలన్నీ కూడా మామూలు మోసపోసం కాకుండా ఏదో వెరైటీగా చేయాలనే ఆలోచనతో చేస్తున్నాడు ఆయన చక్రి గారు. ఎప్పుడు ఆయన ఆలోచన అలాగే ఉండేదంట, మామూలుగా ఉండేది కదా ఏమండి. అలా ఉంటున్నప్పుడుగా ఒకసారి సూపర్ సినిమా నాగార్జున సినిమా వచ్చింది. నాగార్జున సినిమా వచ్చిన తర్వాత 2 పాటలు కంపోజ్ చేశారు. కంపోజ్ చేసిన తర్వాత ఒకరోజు మార్నింగ్ పిలిచి, చక్రి ఐఎమ్ సారీ, ఈ సినిమాను వదిలేయి, వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అన్నాడు. అదేంటన్నా నేను పాటలు కూడా చేశాను కదా అన్నా, అదే అన్నాడు. తప్పదు కొన్ని అని ఎవరో రికమెండ్ చేశారన్నట్టుగా, ఎవరో ఫోర్స్ ఇచ్చారన్నట్టుగా వచ్చింది. ఇంకెవరు ఇస్తారు? సందీప్ చౌతా పేరు వచ్చింది. సందీప్ చౌతాని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టారు. కిందకు వచ్చి ఏడ్ చేసి, అంటే బ్రేక్ డౌన్ అయింది కదా ఈ కాంబినేషను. అది వేరే విషయం. ఇప్పుడు చక్రి ఫీలింగ్ ఏంటంటే నాకు అదేలే వచ్చిన అవకాశం ఎన్ని అవసరం అంటే వెళ్ళింది కాదు,
స్టార్ట్ చేసిన తర్వాత బ్రేక్ అదే అదే అర్థమైనా. ఇప్పుడు సినిమాకు ముందే చక్రిని పిలిచి మ్యూజిక్ రిహార్సల్ చేయకుండా పాటలు కంపోజ్ చేయకుండా చేశారనుకోండి, అది వేరే విషయం. ఎవరు ఫోర్స్లో ప్రొడ్యూసరో లేకపోతే హీరోనో చెప్పారు అనుకోవచ్చు. కానీ ఇది ఎలా కాదు. ఆ రాత్రంతా ఏడ్ చేసి 2 రోజులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత కానీ ఆ తర్వాత కంపోజ్ చేశాడు, వేరే విషయం. పూరి జగన్నాథ్ గారు మాట్లాడే నీకు నేను తర్వాత సినిమా ఇస్తాను అన్నాడు. ఆ తర్వాత సినిమా దేశముద్రు. నిన్నే నిన్నే ఆ పాట చూసారా అక్కడ? ఏది అల్లు అర్జున్ గారికి ఆ పాట దాంట్లోది. ఏమండి ఇలా ఉంటుండగా ఇళయరాజా గారికిను వంశీ గారికి ఏదో గ్యాప్ వచ్చింది ఈ రెమ్యునరేషన్ విషయాలు. ఏదో ఇదివరకు చెప్పుకున్నాను. వచ్చినప్పుడు చక్రిని పెట్టాడు అతను. అదే రవితేజతో అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. అదే వెన్నెల్లో హాయ్ హాయ్ నల్లల్లో హాయ్ హాయ్ ఏదో ఉంది కదా ఆ పాట. అంచేత ఇలాంటి పాటలు ఆ తర్వాత రెండో పిక్చర్ కూడా గోపిగా గోదావరి కూడా వంశీ ఇచ్చాడు. వంశీ ఇచ్చాడంటేనే ఇళయరాజా పాటలతోటి మమేకమైన వంశీ చక్రి పాటలు నచ్చి చక్రికి 2 సినిమాలు ఇచ్చాడంటేనే ఆ చక్రి యొక్క గొప్పతనం ఏంటో, సంగీతం యొక్క దర్శకుని యొక్క గొప్పతనం ఏంటో మనం తెలుసుకోవచ్చు. అంచేత గొప్పతనాన్ని గ్రహించడం అనేది ఒక ఆర్ట్ అండి. ఎవరికైనా ఏ మనిషికైనా. ఇప్పుడు మనం మామూలు మనుషులు మాట్లాడతాం, ఏదో మామూలుగా మాట్లాడుకోవటం కాదు. ఇతనిలో ఏదో విశేషం లేకపోతే ఇంతవరకు వస్తాడా అనేది ఒక ఆలోచన ఉండటం అనేది సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం. కరెక్ట్ ఏమండి? ఒక ఛానల్ కానీ ఎవరు పెట్టినా కానీ అది కానీ చాలా అవసరం. అట్లాగా వరుస సినిమాలు చేసుకుంటూ చేశాడు. అలా చేసిందే కృష్ణవంశీది చక్రం. ఇక ఎలాంటి పాటలు అంటే ఎలాంటి పాట అది? జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార జీవితం నాది. అదే పాట అంటే ఒక ఆధ్యాత్మిక విధంగా ఫిలసాఫికల్ సాంగు అది చేశా. అంటే ఏ పాటకి ఏ సిచ్యువేషన్కి ఎలా చేయాలో తెలిసిన వాడు చక్రి అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి. ఏమండి? ఇలా చేస్తూ వరుసగా సినిమాలు చేశాడు. చేసిన తర్వాత ఈయనకి బాగా మంచి పేరు వచ్చేసి సంపాదించి దాదాపుగా 90 సినిమాలు ఎన్నో చేశారండి ఈయన. మొత్తం ఓవరాల్గా 90 సినిమాలు చేశారు. కానీ ఈయన లాస్ట్ సినిమా మా గురుగారు ఎర్రబస్సు. ఆ సినిమాతోనే ఎండ్ ఆయన. ఇది ఆ తర్వాత ఈయన ఒబేసిటీ బాగా పెరిగిపోయిన తర్వాత కానీ దాన్ని కూడా పెద్దగా తీసుకునేవాడు కాదు ఆయన. ఈయనకి ఎలాంటి ఫ్యాన్లు ఉన్నారో తెలుసండి. ఒకసారి ఒక చిన్న పిల్లోడు, ఒక 5-6 సంవత్సరాల కుర్రోడు, ఎంత ఉంటాడు, 7-8 సంవత్సరాల కుర్రోడు, చావు బతుకుల మధ్య ఉన్నాడు. అతని కోరిక ఏంటంటే చక్రి చూడాలని, చక్రితో మాట్లాడాలి. ఫోన్ చేశారు చక్రికి. ఫోన్ మాట్లాడాడు. ఏనన్నా అతను బాగా ఉన్నాడంటే ఇతను బాధపడుతున్నాడు చక్రి గారు. అతని సిచ్యువేషన్కి మీరంటే నాకు చాలా ఇష్టం అండి, మీ ఫ్యాన్ అండి, నేను మీ పాటలు అంటే నేను చాలా ఇదండి అని చెప్తున్నాడు. మామూలుగా చెప్తున్నాడు అతను. ఇతను కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి ఫోన్ మాట్లాడుతాను చక్రి గారికి. అంత సెన్సిటివ్ అది చెప్పబోతున్నాను నేను. బుద్ధిగా ఉన్న వాళ్ళందరూ ఇదే ఉంటారు అంటారు చూసారా, అంత సెన్సిటివ్గా ఉన్నారు ఈయన. ఆ మాట ఫస్ట్ రాదు నాకు. ఏమండి? వచ్చిన తర్వాత నీకు ఏం కావాలి నాయన అనేది అంటే, నేను ఇప్పుడు ఏం కావాలి నీకు చెప్పు, నీకు ఫోన్లో చేస్తానని చెప్పి ఓ పాట పాడండి అన్నాడు. అప్పుడు పాడాడు, వెన్నెల్లో హాయ్ హాయ్ వెన్నెల్లో హాయ్ హాయ్. అది తర్వాత సింహ మూవీకి ఈయనకి ఇది వచ్చింది. ఎవరికి? నంది అవార్డు వచ్చింది మ్యూజిక్ డైరెక్షన్ సింహ మూవీకి. బోయపాటి కాంబినేషన్లో. తర్వాత ఓ మగవా నీకు దానికి నంది అవార్డు పాటగాడిగా గాయకుడిగా వచ్చింది. ఏమండి? ఇలాగా సిచ్యువేషన్ ఈయన చేసిన సినిమాలు అన్నిటి కూడా దాదాపుగా హిట్సేనండి, మ్యాక్సిమం హిట్స్. పూరి విజయంలో సగం భాగం చక్రికి చెందుతుందండి నా ఉద్దేశం. ఖచ్చితంగా పూరి జగన్ అన్ని హిట్స్ ఉన్నాయి. తర్వాత కాంబినేషన్ బాగా సక్సెస్ఫుల్ కాంబినేషన్. అవును. అది అలా ఉంటుండగా ఈయనకి అంటే ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ మొదట ఒక పెళ్ళి అయిందని, తర్వాత రెండో పెళ్ళి 2004లోనో 2005లోనో శ్రావణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని విన్నాను నేను.
ఓకే. డైవర్స్ ఇచ్చేసి వెంటనే. ఓకే. అచ్చా, అచ్చా. వెంటనే. ఆ, అది ఫస్ట్ ఇది కూడా తెలియదు. ఓకే. తర్వాత చక్రి గారు ఎంత మంచివాడు అంటే ఒకసారి పరుచూరు ప్రసాద్ అని నిర్మాతను ఈయన కలిసి ఒక పార్టీ ఇచ్చారు ఎవరికో. అందరూ వచ్చారు, ఆడవాళ్ళు, ఈ మ్యూజిక్ సంబంధించిన వాళ్ళు అందరూ వచ్చి, ఆడవాళ్ళు కూడా వచ్చారు. ఆయన నిద్రపోతున్నాడు. వాళ్ళు వచ్చేటప్పుడు లేట్ అయింది. పార్టీ అరేంజ్ చేసుకుని కూర్చున్నారు ఇక్కడ. ఆయన పాపం నిద్రపోతున్నారు. అప్పటికి లేట్ అయిపోయింది కదా. వాళ్ళు వచ్చారు, ఇలా కురుకు తీస్తున్నారు. ఆయన కురుకు తీస్తుంటే అక్కడ పక్కన ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన ఆ ఫ్రెండ్ ఉంటే వాళ్ళు వచ్చి లేపుతున్నారు. అండి లేపకడే అని చెప్పేసి ఒక కేకలేసేసి వాళ్ళని, ఏ బుద్ధి జ్ఞానం లేదా, లేపుతారేంటి, ఆయన ఎప్పుడే పడుకున్నారు ఆయన అని చెప్పి ఆ చక్రి గారి అభిమానంతో అతను ఉన్నాడు. ఓకే. ఇది వాళ్ళ కోపం వచ్చింది. వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకుని వచ్చేసి వాళ్ళని మ్యాన్ హ్యాండిల్ లాగా చేసి అవతల పొండు గెడౌట్ అన్నట్టుగా. అది హర్ట్ అయ్యారు వాళ్ళు. హర్ట్ అయ్యి వాళ్ళు ఏం చేశారంటే, ఆ పక్క వ్యక్తి మీద చెప్తే ఈ పెద్ద ఎఫెక్ట్ ఉంటుందని చక్రి గారి మీద నన్ను మొలెస్ట్ చేయబోయాడని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఓకే. ఓకే. షీఈస్ 36 year old, 36 ఏళ్ళ అమ్మాయి చక్రి గారి మీద. అప్పుడు ఆ వయసు కూడా లేదు అతను. చక్రి గారి మీద ఆ కేసు పెట్టేటప్పటికి ముందు నోట్ చేసుకుంటారు కదా. ఆ తర్వాత సాక్ష్యాలన్నీ ఇచ్చిన తర్వాత ఆ కేసు నుంచి బయటపడిపోయాడు. ఓకే. అంటే ఆయన వాళ్ళు ఎవరిని ఏమల్లా, తను ప్రూవ్ చేసుకున్నారు తప్ప చక్రి గారి మంచితనం గురించి చెప్పిన మొత్తం మ్యూజిషియన్స్తో సహా అందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్ మీద పడ్డారు మొత్తం. ఏమనుకుంటున్నారు చక్రి గారు అంటే, అసలు ఆయన లాంటి మంచి మనుషులు ఎక్కడుంటారు, ఆయన అసలు మా అందరికీ గాడ్ అన్నట్టుగా అందరూ తెలిసిన వాళ్ళందరూ ఇచ్చేశారు. ఆయన నిద్రపోతుంటే డిస్టర్బ్ చేయొద్దని అంటేనే ఆయన మీద మాకు ఎంత గౌరవం ఉందో మీకు అర్థం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ ప్రూవ్ చేసి కేసు నుంచి బయటకు వచ్చారు. ఓకే. అయిపోయిన తర్వాత 2005లోనో 2006లోనో శ్రావణ్ గారితో పెళ్ళయింది. ఓకే. పెళ్ళి హ్యాపీగానే ఉన్నారు వాళ్ళు. ఒక స్వర్గం అక్కడ ఒక ఫ్లాట్ కూడా ఉంది వాళ్ళకి. వెళ్ళిన తర్వాత 2014లో ఈ ఎర్రబస్ అది చేశారు. ఆయన అదంతా అయిపోయింది. అయింది. ఆయన ఆక్సిజన్ తక్కువైంది, కొంచెం నిద్రపోయారు. ఆయన ఆక్సిజన్ తక్కువైంది. ఏదో ఇబ్బంది పెడితే హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్తే హాస్పిటల్లో డాక్టర్స్ సెడ్ బ్రాడ్ డిక్లేర్డ్ డెడ్ అని. అప్పటికి అంటే నిద్రలోనే డోంట్ ఫర్గెట్ దట్, నిద్రలో చనిపోయాడు ఆయన. ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టలే. అదే ఇది కూడా గ్రహించాలి మనం. అంత మంచివాడు ఆయన. అంటే వాళ్ళ కుటుంబంలో పేదరికంతో పాటు సంప్రదాయం, పద్ధతులు, వాళ్ళు ఆ కళ పట్ల ఉన్న గౌరవాన్ని వాళ్ళు ఇతనికి నేర్పారు. ఈయన సన్నబడితే ఇప్పటికీ లైవ్ లో ఉండేవాళ్ళు అండి ఆయన. అసలు ఆయన ఇది ఆక్సిజన్ ప్రాబ్లం లేకపోతే తర్వాత అప్పుడే ఏదో తిని పడుకున్నారంట పాపం ఆయన. అది భరించలేకపోయారు. ఏమండి హాస్పిటల్ అపోలోకి ఎక్కడికో తీసుకెళ్లేటప్పుడు భార్య తీసుకెళ్ళేది చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆస్తుల మీద కొట్టుకోవడం మొదలుపెట్టారు. అంటే సడన్ డెత్ కదా. వచ్చిన తర్వాత కొన్ని కోర్టులో ఉన్నాయి. ఆ ఇల్లు ఎవరికి అతికిచ్చారు, మాధవి అనే అమ్మాయికి అతికిచ్చారంట. ఆ అతికిస్తే ఆ అమ్మాయి ఖాళీ చేయట్లేదు. బ్యాంకులో కడతాను అని చెప్పేసి కోర్టు ఇష్యూలో ఉంది కాబట్టి బ్యాంకులో కడతాను అని చెప్పి 4 నెలలు కట్టి అద్దె కట్టడం మానేసిందంట. అప్పుడు ఈ మదర్ విద్యావతి అనేది ఆవిడ ధర్నా చేశారు. విద్యావతి, అతను మహిత్ నారాయణ అని చెప్పేసి వాళ్ళ బ్రదరు, వాళ్ళిద్దరూ కలిసి ఆ ఇంటి ముందు, వాళ్ళు కొన్న ఫ్లాట్ ముందు ధర్నా చేశారు కొంతకాలం. మరి ఇప్పుడు ఏమైంది, అది గోయింగ్ ఆన్. మరి కోర్టు ఇష్యూలో ఉంది అది. కానీ ఒక మంచి వ్యక్తి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఎవరిని హర్ట్ చేయకుండా కాలం గడిపిన మహోన్నతుడు చక్రి గారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా. అంచేత ఈ కోర్టు కేసులు కూడా అలాగే సాల్వ్ అయ్యి ఎవరికి ఏ బాధ కలగకుండా సాల్వ్ అవుతాయని మనం ఆశిద్దాం. చక్రి గారు ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాం. తర్వాత ఈ లాస్ట్ పెళ్లి చేసుకున్నారు కదా, చూసారా? ఇప్పుడు ఆవిడ అమెరికా వెళ్ళిపోయింది. అమెరికాలో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అక్కడే ఉన్నారు. పైగా మళ్ళీ ఆవిడ కూడా ఈ ఇల్లు నాదే అని చెప్పి మళ్ళీ డిక్లేర్ చేశారంట ఆవిడ. కానీ తల్లి పేరు మీద ఉంది అది.
ఓకే ఓకే ఇల్లు మాత్రం విద్యావతి గారి పేరు మీద ఉంది, ఓకే అది డాక్యుమెంట్ ఉంది. అదే అదే ఆ, ఈ ఫైనల్ గా ఆవిడకే వస్తుంది, ఎందులో సందేహం లేదు. ఎవరు ఎన్ని ఇచ్చేసినా కూడా డాక్యుమెంట్ తల్లి పేరు రాశారు చూడండి మీరు. ఇల్లు తన ఇల్లు కొనుక్కుని తల్లి పేరు మీద విద్యావతి అని చూశాను నేను. ఓకే ఓకే నేను విజువల్గా చూశాను, విద్యావతి గారి పేరు మీద రాశాడు అది. అంచేత చక్రి గారు తెలిసి ఎవరికి ఏ విధమైన ఇది చేయలేదు. ఆయన సడన్గా పోయాడు కాబట్టి దాన్ని భగవంతుని సానుకూలంగా సాల్వ్ చేస్తారని అనుకుందాం. ఇది చక్రి గారు.